మనసుని అర్థం చేసుకునే తల్లిలా అందర్నీ అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకోగలిగితే నేను అదృష్టవంతుడినే. ఆ విషయంలో మీకు అనుమానమే అక్కర్లేదు నాన్న. అయినా వాడెవడో గాని కావాలని కళ్యాణి ఫోటోలు అలా తీసి మనల్ని బాధపెట్టి కళ్యాణి కూడా బాధపడేలా చేశాడు. వాడు కాదు, ఆ రాక్షసి సంపద చేసిన పనిదంతా. ఆ విషయం మనకన్నా ముందు కళ్యాణికి అర్థమైంది నాన్న. అందుకే ఆ సంపద దగ్గరికెళ్ళి వార్నింగ్ ఇచ్చి మరీ వచ్చింది. కళ్యాణి ఏమనుకుంటుందో అన్న ఆలోచన ముందు మీ మనసులోంచి తీసేయండి నాన్న. మీ మనవరాలు కల్లో కూడా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోదు. అనుపమ చెప్పాక కూడా అనుమానం ఏమిటండి? ఇవిగోండి, ఈ మాత్రలు వేసుకుని ప్రశాంతంగా పడుకోండి. తీసుకోండి. ఏంటిదమ్మో ఇలా అయిపోయావు? చేతిలో మందు బాటిలు, పక్కనే కుక్క పిల్లాలేని ఆడదేవదాసులా అలా తయారయ్యావు. తెలియనట్టు మళ్ళీ అడుగుతారే? ఆశదమ్ము, చేసింది తప్పు అని తెలుసుకొని తప్పైపోయింది అంటావేమో అన్న చిన్న ఆశ. నిజం ముందు అబద్ధం ఎప్పుడూ ఓడిపోవాల్సిందే. చేసిన తప్పుకి ప్రతిఫలం అనుభవించావు, దానికి హర్ట్ అయితే ఎలా? భార్య బాధపడుతుంటే భర్త ఓదార్చే పద్ధతి ఇదేనా? నాకు నీ మాటలు భార్య తప్పు చేస్తే భర్త దండించే విధానం ఇదేనా అన్నట్టు వినిపిస్తున్నాయి. వద్దు దమ్ము, పద్ధతి మార్చుకో. కళ్యాణిని ఇబ్బంది పెట్టడం మానే. నువ్వు చేసిన ప్రతి పని వల్ల నీ కన్నబిడ్డ దగ్గరే నువ్వు చెడ్డదానివైపోయావు. అది అర్థమవుతుందా నీకు? నువ్వు కూడా నీ ఆలోచనలకు తగినట్టు అనుపమలాగా ఒక షాప్ పెట్టుకో. నలుగురు స్నేహితులవుతారు, ఖర్చులకు 4 రూపాయలు సంపాదించుకోవచ్చు. అప్పుడు నీకు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు రావు. నన్నేవందామా, నాకే సలహాలిద్దామా అంటానికి మాత్రం ముందుంటారు. చెప్పండి, మీకు మీ కొడుక్కి నేను లోకువేగా. ముళ్ల చెట్టుకు మల్లెపూలు పూయించాలనుకోవడం నాది తప్పు. ఛీ!
అమ్మ గదిలో అత్తయ్యకేం పని? అనుపమా, నువ్వు నీ వ్యాపారం, నీ కూతురు తన ఉద్యోగం చూసుకునే కదా రెచ్చిపోతున్నారు. కింద పడి నీ నడుం విరిగితేనే కాని నువ్వు మంచాన నీ కూతురు ఇంటి పట్టున ఉండరు. అప్పుడు గాని నీ వ్యాపారం డల్ అవ్వదు. ఏం చేస్తున్నావు అనుపమా? ఎప్పుడూ పనేనా? కాసేపైనా విశ్రాంతి తీసుకుందామని ఉండదా? ఇంతకాలం విశ్రాంతిగా తీసుకున్నాను, పనిచేస్తుంది ఇప్పుడేగా. మా ఆయన కూడా అనుపమలాగా ఏదైనా వ్యాపారం చేసుకోరాదా అన్నాడు. నేను కూడా నీకు హెల్ప్ చేస్తూ కొంచెం పని నేర్చుకుంటాను. ఏం చేయాలో నాకు చెప్పి నువ్వు వెళ్ళి పడుకో. నిద్ర మానుకొని నువ్వు మాత్రం ఇప్పుడు చేయటం ఎందుకు? పగలు నేను నేర్పిస్తానులే. మరి నువ్వు మాత్రం నిద్ర మానుకుని పనిచేయడం ఎందుకు? ఉదయాన్నే నేనొచ్చి సాయం చేస్తాను కదా, నువ్వు వెళ్ళి పడుకో. అలాగే, చిన్న పనులున్నాయి, అవి చూసుకుని పడుకుంటాను. త్వరగా పడుకో. ఎక్కువసేపు మేల్కొని ఆరోగ్యం పాడు చేసుకోకు. దమయంతికి ఈ రోజు నా మీద ఇంత ప్రేమ పుట్టిందేంటో. ఇంకా అవ్వలేదా అమ్మా? అయిపోతుంది, ఇంకో 10 నిమిషాలు. సరే అమ్మా, నీ గదిలో కూడా మంచినీళ్ళు పెడుతున్నాను, త్వరగా పడుకో. అత్తయ్య ఎందుకు వచ్చినట్టు? అది మంచం మీద కూర్చునేదాకా అది ఎంత ప్రమాదం అనేది ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు మీ అమ్మ అలసిపోయి వస్తుంది, దబాలన మంచం మీద పడుతుంది. మంచం కిందన దబ్బని పడుతుంది. మీ అమ్మ అమ్మ అంటుంది, ఆ తర్వాత హరి అంటుంది. ఇక్కడున్నావా? నువ్వు అనుపమని చూస్తుండడం తప్ప ఏమీ చేయలేలే గాని పద. అబ్బా ఉండండి. నిద్ర ఆగటం లేదు. పద రా. ఆ కొంచెం కూడా పూర్తి చేసేస్తే రేపటి ఆర్డర్స్కి ఇబ్బంది ఉండదు. ఇంతసేపు ఆగాను, ఇంకాసేపు ఆగుదాం. ఏంటి ఆఫీసర్, ఏం ఆలోచిస్తున్నారు? సంపద మనల్ని విడదీయాలని ఎంతగా ట్రై చేస్తుందా అని ఆలోచిస్తున్నాను. చెప్పాను కదా కళ్యాణి, ఆ ఫొటోస్ చూడగానే ఒక్క క్షణం నన్ను నేను మర్చిపోయాను. నా మైండ్ కంప్లీట్గా బ్లాంక్ అయిపోయింది. అయిపోయిన దాని గురించి ఆలోచించి బాధపడ్డం ఎందుకు ఆఫీసర్? నువ్వు తప్పు చేయవని తెలిసిన కళ్ళ ముందు ఆ సంపద చేసిన మాయ నన్ను నిజంగానే మాయ చేసింది.
తను చేసిన పనికి నిన్ను బాధ పెట్టాల్సి వచ్చింది. ఏంటి ఆఫీసర్, బాధ పెట్టాను అని మీరే ఒప్పుకుంటున్నారు. మరి ఇంత సింపుల్ గా సారీ చెప్తే ఎలా? మరి ఇంకెలా చెప్పాలి? అన్నీ మేమే చెప్పాలా? తప్పు చేసినప్పుడు మీరే ఆలోచించి మా మనసుకి నచ్చేలా సారీ చెప్పాలి. మీ మనసుకు నచ్చినట్టు అంటే ఎలా? సారీ మ్మ్, మ్మ్, సారీ సారీ మ్మ్. అయ్యో సారీ. అయ్యో మ్మ్. సారీ. అయ్యో ఆఫీసర్, అయ్యో అర్థమైంది. సారీ కళ్యాణ్. మ్మ్. ఆఫీసర్ గారికి ఇప్పుడు అర్థమైందా? బాధలో ఉన్నప్పుడు మనసు సరిగ్గా పనిచేయదు కదా కళ్యాణి. ఆ, ఇంకా బాధలు తీసి పక్కన పెట్టండి. అయ్యో పాలు చల్లారిపోతున్నాయి, తాగండి. ఏంటి? పాల మీసాలు. ఉన్న మీసాలు చాలు, పాల మీసాలు ఎందుకు? తుడిచే. హలో. అంటింది పెదాలకి. అందుకని ఇలా పెదాలతోనే మీ కస్టడీలో ఉంటే తిట్టారు, కొట్టారు. ఇప్పుడొచ్చి ఎక్కడా నన్ను అడుగుతున్నారు. ఏంటిది శౌర్య? సార్, సిద్ధుకి ఫిట్స్లా వచ్చాయి. హాస్పిటల్కి తీసుకొచ్చాం సార్. సార్, డ్యూటీలో లేను కదా వాసు, ఫార్మాలిటీస్ ఏం అవసరం లేదు. లేకపోయినా ఉన్నట్లే అని మేడం గారు చెప్పారు కదా శౌర్య. మేడం గారు చెప్పారు, కానీ
నా ఒంటి మీద మళ్ళీ యూనిఫామ్ పడేంత వరకు నేను మనశ్శాంతిగా ఉండలేను. ఏది ఆ సిద్ధు గారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి నిజం చెప్పిద్దామనుకుంటే వాడే అడ్రస్ లేకుండా పోయాడు కదా. వాడి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదా? వాడి కోసం 4 టీమ్స్ వెతుకుతున్నాయి. మనం ఇక్కడే ఉన్నాం, కొత్తగా ఎవరూ రాలేదు, వాడు బయటికి పోలేదు. పోనీ మన కళ్ళు కప్పిపోయాడు అనుకున్నా ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఉంటుంది కదా. ఆ ఫుటేజ్ కూడా అంతా చెక్ చేసాను శౌర్య, ఎక్కడ ఎలాంటి క్లూ దొరకలేదు. వాడు హాస్పిటల్ నుంచి బయటికి కూడా వెళ్ళలేదు. బయటికి వెళ్ళక హాస్పిటల్లోనూ లేక ఎలా మాయమయ్యాడు? ఈసారి మన చేతిలోంచి తప్పించుకోలేనేమోనని అర్థమయ్యి ఏదో పెద్ద ప్లాన్ వేసినట్టున్నాడు శౌర్య. అప్పటికి ఇంటి దగ్గర ఏమైనా దొరుకుతాడని ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా చెక్ చేశాను. ఇంట్లో కూడా లేడు. ఎలా అయినా వాడిని పట్టుకోవాలి శౌర్య. ఇన్ని రోజులు మన కస్టడీలోనే ఉండి ఇప్పుడు తప్పించుకున్నాడు. ఈ 2-3 రోజుల్లో కేసు కోర్టుకు వస్తుంది. అలాగే వాడిని పట్టుకొని సబ్మిట్ చేయలేదంటే మనం రిస్క్లో పడతాం. నాకు అదే టెన్షన్గా ఉంది శౌర్య. వాసు, ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టు టైంకి వాడు మనకు కావాలి. డిపార్ట్మెంట్ సైడ్ నుంచి నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను శౌర్య. ఐ నో వాసు, ఆ సిద్ధుగాడు క్రిమినల్. వాడికే అన్ని తెలివితేటలుంటే అలాంటి వాళ్ళ అంత చూసే పోలీస్ ఆఫీసర్ల మనకెన్ని తెలివితేటలు ఉండాలి. వాడు ఏదో చిన్న ట్రిక్ ప్లే చేసి తప్పించుకున్నాడు. లేదంటే మన కళ్ళకి, సీసీ కెమెరా కళ్ళకి కనిపించకుండా వెళ్ళలేడు. ఆ ట్రిక్ ఏంటనే తెలుసుకోగలిగితే వాడు ఎలా తప్పించుకున్నాడో తెలిసిపోతుంది. 2 days మనం టార్గెట్ పెట్టుకుందాం శౌర్య. మనకి అంతకుమించి టైం లేదు వాసు. ఈ లోపే వాడిని పట్టుకోవాలి. ఏమండి ఏమండి అమ్మ అని మీరు అరుస్తారేంటండి? బయట కళ్యాణి ఏడుస్తుంటేను. ఏడుస్తుందా? ఎందుకు? వినండి, కల్లావికి దూరమైన లేగదోడ్లాగా ఎలా ఏడుస్తుందో. కళ్యాణి ఏడుస్తుందేంటి? ఏంటి అంటారేంటండి? అయిపోయింది, అంతా అయిపోయింది. అనుపమ పోయినట్టుందండి. అనుపమా, అనుపమా, ఏమిటమ్మా ఇక్కడే పడుకునిపోయావు? చాలా పనుంది కదా అని రాత్రి బాగా చీకటి పడే వరకు పనిచేస్తూ అలాగే నిద్రపోయానమ్మా. అదే కదా, ఉదయాన్నే లేచేదాన్ని. కనపడలేదు ఏమిటని కంగారు పడ్డానమ్మా. వెళ్ళి 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 మొహం కడుకుని రాపో. పల్లవి, నూనె తీసుకురా, బాబుకు స్నానం చేయించాలి. అలాగే అత్తయ్య. అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? అనుపమ పోవడం ఏంటి? ఎక్కడికి పోతుంది? నాకేదైనా అయిందంటే మాత్రం టక్కున అర్థం అవుతుంది. మిగిలిన వాళ్ళకి ఏవైనా సరే అర్థం కాదు. మీకు నువ్వు చెప్తే అస్సలకు అర్థం కాదు. చూస్తే కాసేపట్లో మీకే అంతా అర్థం అవుతుంది. ముందు నేనైతే వెళ్ళి చూడాలి. అయ్యో అనుపమా, అనుపమా!